ఏసీబీ భుజంగరావుపై సైబరాబాద్లో ఫోర్జరీ కేసు నమోదైంది. 340 ఎకరాల భూమికి సంబంధించిన ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. కూకట్పల్లి సర్వే నెంబర్ 1007లో తమకు సంబంధించిన భూమిని అక్రమంగా కబ్జాకు ప్రయత్నించిన వ్యక్తులకు సహకరించారని ఏసీబీపై ఆరోపణలున్నాయి. ఏసీబీ భుజంగరావు తమను కేసు విత్డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గూండాలను ఉసిగొల్పి తమను కిడ్నాప్ చేయించి హింసించారంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీపీ భుజంగరావుపై ఫోర్జరీ కేసు నమోదైంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ మాధురి. ఏసీపీ భుజంగరావుపై సైబరాబాద్ సంబంధించి ఒక ఫోర్జరీ కేసు అయితే నమోదైంది. 340 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ డాక్యుమెంట్ తయారు చేశాడంటూ కూడా ఒక బాధితులు అయితే ఇప్పటికే పిఎస్ లో అయితే ఫిర్యాదు చేశారు. కూకట్పల్లిలోని సర్వే నెంబర్ 1007లోని తమకు సంబంధించిన భూమిని అక్రమంగా కబ్జాకు ప్రయత్నించిన వ్యక్తులకు సహకరించారని చెప్పి కూడా ఇప్పటికే భుజంగరావుపై కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా నవాబ్ మీర్ షహీం అలీఖాన్ కుమారుడు అలాగే మీర్ అబ్బాస్ అలీఖాన్ తన తండ్రి భూమిని కాజేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించారని చెప్పి ఎస్ఎస్ మొయినుద్దీన్ అలాగే ప్రైమ్ ప్రాపర్టీస్ శ్రీనివాసరావు అలాగే గ్రీన్ కో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చలమల శెట్టి అనిల్ తో సహా వ్యక్తులపై ఆరోపణలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా 1952లో రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా అతని తాత నవాబ్ రయీస్ యార్ జగ్ నుండి తండ్రి నవాబ్ మీర్ షహీం అలీఖాన్ కు భూమి సంక్రమించినట్లయితే దాంట్లో ఉందని వాళ్ళు అయితే చెప్తున్నారు. 1960లో నవాబ్ రయీస్ యాజంగ్ మరణించిన తర్వాత ఫిర్యాదుదారుడు తండ్రి స్వాధీనం చేసుకున్నట్లుగా అయితే చెప్తున్నారు. భుజంగరావు తమను కేసు విత్డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నాడంటూ కూడా ప్రస్తుతం బాధితులతో వాపోతున్నారు. అలాగే కొందరు గూండాలను ఉసుగొల్పి తమను కిడ్నాప్ చేయించి హింసించాలంటూ కూడా ప్రస్తుతం బాధితులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే భుజంగరావుపై అనేక కేసులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా తన పదవిని అద్దం పెట్టుకొని కూడా చాలా సెటిల్మెంట్లు చేసినట్లు కూడా ఇప్పటికే అతనిపై చాలా కేసులు అయితే ఈ నేపథ్యంలో మరొకసారి 300 ఎకరాలకు భూమికి సంబంధించి ఫోర్జరీ డాక్యుమెంట్స్ తయారు చేసినట్టు కూడా ప్రస్తుతం బాధితులు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. మాకు రైట్, థ్యాంక్ యూ కుమార్.